నలుగురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూముల్లోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఒక్కరు అక్కడ నిలబడడానికి చేయండి సో మీరు చాలా ప్లీజ్ అందరూ కూర్చోండి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం కాల్ చేయండి ఒక్కసారి లేట్ వచ్చిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా గ్రౌండ్ మొత్తం పేపర్స్ తీయాలి
ఫ్లోర్ క్లీన్ చేయించాలి సార్. Very, very happy to see you all here. And a very good morning to one and all present here, and respected teachers and guests, dear alumni and my friends. It is a great pleasure and honor to welcome you all this alumni get-together. Today is not just a reunion, it is a celebration of memories, friendship, and a bond between teachers and students. And heartily welcome to everyone. సో కుటుంబంలో అత్యంత విలువైనది స్నేహం. ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే ముందుగా వచ్చేది మనం ఫోన్ చేస్తే స్నేహితులు మాత్రమే. సో ప్రతి ఒక్కరికి తమ జీవితంలో 2-3 స్నేహితులు ఉంటారు ఖచ్చితంగా. ఎంతమంది ఉన్నా కానీ స్పెషల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో కాబట్టి సో మన ఈ రీయూనియన్ అనేది మనందరినీ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేలాగా ఉండాలి. స్నేహం అంటే మన జీవితంలో ఒక పుస్తకం లాంటిది. సో దాన్ని మనం ఎంత ఉంటాయి. అలాగే పాఠశాల రోజుల్లో మనం నవ్వుకున్న రోజులు, గడిపిన క్షణాలు, ఆ చెట్ల కింద కూర్చొని భోజనం చేసిన క్షణాలు, అక్కడ లైన్లో నిలబడి అన్నం తిని ఇక్కడికి వచ్చి కడుక్కొని, ఇవన్నీ మన జ్ఞాపకాలు. సో 15 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. సో ఐ థింక్ అందరికీ కూడా మీ మెమరీస్ గుర్తుండేసుకున్నాను. అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. సో ఏ హార్ట్లీ వెల్కమ్ టు ఎవ్రీవన్. అండ్ గురువు యొక్క జీవితంలో మనకు అధ్యాయం కాదు, ఒక పుస్తకానికి మనకు ఒక శీర్షిక. ఈరోజు మన పేరు ముందు ఒక డాక్టర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఒక ఉపాధ్యాయులు కానీ, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ ఏదైనా సరే ఒక గుర్తింపు వస్తుంది అంటే సరే దాని వెనక ఉంది మన గురువులు. అండ్ గురువు చేతిలో అనేది ఒక చాక్పీస్ ముక్క మాత్రమే అని అనుకుంటారేమో, కానీ అది మాత్రం మనని మొత్తం మన తరం, మన ఫ్యూచర్ని ఒక తీర్చిదిద్దే ఒక చాక్పీస్ ముక్క లాంటిది. సో ఈరోజు అంతా అందరూ వెల్ సెటిల్డ్ అని అనుకుంటున్నాను. అండ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యులు పట్టుకున్నటువంటి ఆత్మీయత, ప్రేమ బట్టి మనం ఒకసారి అందరం లేచి నిలబడి సో మనం గురువులను పిలుస్తుండగా క్లాస్ సో లేచి నిలబడి మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి జయమ్మ టీచర్ గారు మన స్టేజ్ నుంచి ఎంతో పనులతో బిజీగా సంతోషాలు ఇస్తుంది అండ్ బూస్టప్ కూడా ఇస్తుంది. కాబట్టి మీరు ఒకసారి ఖాళీ ఉండకుండా తప్పకుండా. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి సార్ గని సార్, క్లాస్ పెట్టండి అవుతుండగా. ఉన్నటువంటి బండ వెంకటేశ్వర గారు, మీరు లాస్ట్ అంటే మాలో ఉన్నటువంటి ఎనర్జీ లాస్ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ ఎక్కడికి పోతాయి. కాబట్టి నెక్స్ట్ మన మధ్యలో ఉన్నటువంటి సార్ అభిమాన్ని మీ చక్కచేత సార్కి తెలియవలసిందిగా కోరుతున్నాను. కోరుతున్నాను సిస్టర్స్ మిమ్మల్ని ఒక ఇద్దరు మీరున్న అభిమానం కావచ్చు, మీ మాటలు కావచ్చు, మన మధ్యలో జగదీష్ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా ఇక్కడ బుక్ చేసిన వాళ్ళు మళ్ళీ మీ ప్లేస్ లోకి వెళ్ళి మీ స్థానం
అంటే చాలా కారణం. సో మీరు ఫిట్నెస్ గా ఉన్నారు అంటే మన మధ్యలో ఉన్నటువంటి వెంకటేష్ సార్ ట్రైనింగ్ రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ ఒక్కటి నిలబడి మేము ఈ స్థానాల్లో వెళ్ళి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. ట్రైనింగ్ మీకున్న అభిమానాన్ని బట్టి మీరు ఎంతగా గట్టి పడతారో పట్టండి. మీ జ్ఞాపకం మాకు మనము చూపించే గ్రాట్యూడ్ టీచర్స్ మనకి భవిష్యత్తు ఉపాధ్యాయులకి మనం ఇవ్వగలిగింది ఏమైనా ఉంది అంటే మనము వచ్చి సార్లకి టీచర్స్ కి వెల్కమ్ చేయండి. మళ్ళీ రాదా సార్ మిస్ చేసుకోకండి, తర్వాత బాధపడతారు. మన మధ్యలో ఉన్నటువంటి మేడం రఫీ గురించి మేడం బయాలజీ ట్రైనింగ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ గురించి మేడం బయాలజీ మేడం ట్రైనింగ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. రైట్ ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మీకు కేటాయించిన సీట్లలో మంచిగా మీ పక్కన ఉన్నటువంటి స్టేజ్ ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అక్కడ నిలబడడానికి ఎవరు ఫ్రెండ్స్ మిమ్మల్ని మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మన మధ్యలోకి వచ్చిన ఉపాధ్యాయులు ముందు చాలా టైం ఉంది ఫ్రెండ్స్. మనం చాలాసేపు మాట్లాడుకోవడానికి టైం ఉంది. మనం మాట్లాడుకుంటాం, కూర్చోవాలి అన్నది మనం కలిసి చదువుకున్న స్కూళ్ళలో. బట్ ఈ ప్రోగ్రామ్ని మనం కొంచెం సక్సెస్ చేయాలి అంటే కొంచెం ఓపిక పట్టుకోండి. మనకి చాలా టైం ఉంది, సాయంత్రం వరకు టైం ఉంది. అక్కలు తమ్ముళ్ళు అన్నలు ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ ఈ రీతిగా మనం చేసుకుంటూ పోతే మనకున్న షెడ్యూల్ మనం రీచ్ అవ్వలేము. కాబట్టి మన మధ్యలోకి వచ్చిన ఉపాధ్యాయులను బట్టి కొంచెం ఓపిక రైట్ సార్. ఉపాధ్యాయులు ముందుకు వచ్చిన చప్పట్లతో ఇక మనం మెయిన్ ఘట్టంలో నారాజు నారాజు అద్రియా నారాజు సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవలసింది. మన స్కూల్లో ప్రతిరోజు జరిగే విధంగా ఈరోజు కూడా మనం వందే మాత్రం పాడుకొని ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే సెవెన్ రెడీ. సుమిత సుమధుర శోభిని సుహాసిని సుమధుర హాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. జై హింద్. సో ఇప్పుడు మనందరికీ గుర్తొచ్చాయా ప్రేయర్? ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. నా
బ్యాగులు అక్కడ క్లియర్ చేయాల్సిన కోసం ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు, వచ్చి అక్కడ కూర్చోవాలి. అక్కడ ఒక్క ఇద్దరు తప్ప మీతో ఉండడానికి వీల్లేదు, వచ్చి ఇక్కడ కూర్చోండి. ఓకే, చూసుకోవద్దు. ఓకే, నిల్చొని మనకి ఎవరైతే పాఠాలు బోధించారో ఆ ఉపాధ్యాయులు మన మధ్యలో లేనందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆ ఉపాధ్యాయులు మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనగానే మీరు అంతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేవాళ్ళ? లేదు, మేమైతే తెలుగు మీడియం కాబట్టి భారతదేశంలో నా సహోదరులు ఈ రీతిగా చేసాం మేము. లేదు 2 ఇయర్స్ ప్లస్ నేనే చెప్పా, మీరు అంతా రెస్పాండ్ ఇచ్చారు ఇంగ్లీష్లోని. సో మనం అడిగే మన ఇష్టం వచ్చినట్టుగా తాగేసి అటు ఇటు చేయడానికి లేదండి. కొంచెం నీట్గా మనం ఏదైతే ప్రాపర్గా ఇది చేసుకున్నామో మనకి అక్కడ డస్ట్బిన్లు అవన్నీ ప్రొవైడ్ చేయబడ్డాయి, అందులో వేయండి. ఓకే, కాబట్టి ఇది ఎవరు మర్చిపోకుండా మీరు తాగింది కావచ్చు, మీరు ఏదైనా తిని ఉంటే ప్రాపర్ డస్ట్బిన్స్ ఉన్నాయి, అందులో వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొంచెం ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నట్టయితే కొంచెం ముందుగా ఆ ప్రోగ్రామ్ ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకొని కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎంతైనా మన బాధ్యత, ఎందుకంటే 10 తర్వాత అయిపోయిన తర్వాత దాదాపుగా 10 నుంచి 16 సంవత్సరాలు మనము ఈ స్కూల్ సైడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు మనం విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ ఈ ప్లేస్లో మనం ఏ రీతిగా మనము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ కావచ్చు ఏ రీతిగా మనం చదువుకున్నామో, మనకి విద్యాబుద్ధులు చదువుతో పాటు సంస్కారం ఏ రీతిగా మనకు నేర్పారు అవన్నీ మనం మర్చిపోలేదు. ఒకవేళ మర్చిపోయి ఉంటే మనం ఈ రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. కాబట్టి సార్ మనకు ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి చదువు, ఆ సంస్కారం ఈరోజు మన ఈ స్కూల్లో నిలబెట్టింది. కాబట్టి అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు అందరికీ కూడా మిరియాలు కూడా సి టీం తరఫున డివిజన్ మొత్తానికి ఒకటే ఉంటుంది, ధన్యవాదాలు చెప్తున్నాం. కాబట్టి అవకాశం ఇచ్చిన ఇక్కడ ఇన్ఛార్జి గారికి సి టీం తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా మేము సి టీంలో నా పేరు ప్రభాకర్ ఏఎస్ఐ, సారు మధు సార్, నాయమటి వచ్చింది రవి. మేమందరం కూడా సి టీం ప్రోగ్రామ్ చేస్తుంటాం. ఎక్కడ ఉమెన్ గ్యాదర్ అయి ఉంటుందో ఆ ప్రదేశాలలో సి టీం గురించి కాలేజీలు, స్కూళ్ళు, పబ్లిక్ పార్క్స్, టెంపుల్స్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఇంకా చూస్తే ఎక్కడైతే ఉమెన్ గ్యాదర్ అయి ఉంటుందో ఆ ప్రదేశాలలో వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏదో అకేషన్ జరుగుతుంది, బ్రదర్ని పర్మిషన్ అడిగినాం, వాళ్ళు ఇచ్చిర్రు. కాబట్టి మీకు ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, నిర్మలంగా నిర్భయంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అందరూ వస్తే, ఒక నిమిషం వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. అందరూ వచ్చి చైర్లలో కూర్చోండి. ఓకే, సిటీ ఆఫీస్ వచ్చేసి అంటే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారో కానీ ఎవరైనా కానీ స్త్రీలు, పురుషులు, విద్యార్థినులు, యువతులు, విద్యార్థులు అందరూ కూడా ఎవరైనా కానీ వారికి ఏదైనా వేధింపులు జరిగినప్పుడు డెఫినెట్గా ఇక్కడ 100 కాలు ఉంటుంది. ఏది మన రవి 100 కాలు కొట్టుకోవాలండి. 100 కాలు లేదా మా నెంబర్ ఒకటి ఉంటుంది. ఎక్కడుంది కాదు, ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ వాట్సాప్ ద్వారా ఆఫీసర్స్ అందరూ కూడా మాకు కంప్లైంట్ చేసి వాళ్ళ సమస్యను తీర్చుకుంటారు. వాళ్ళు రాకుండా ఏం లేదు, ఓన్లీ సోషల్ మీడియా ద్వారా మాత్రం మీరు మీకున్న సమస్యను డెఫినెట్గా పరిష్కరించుకోవచ్చు. ఈ నెంబరు ఇక్కడ మా ఇన్ఛార్జ్ సార్కి ఇచ్చిపోతాం, మీరు రాసుకోండి.
ఓకేనా? థ్యాంక్ యూ. అందరూ కూడా మరి వేరే మిమ్మల్ని పిల్లలు ఎవరిని సో ఎందుకంటే ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ అవుతుంది. సో మనం ఆల్రెడీ షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నాం. ఇప్పుడు టైం లేదు కాబట్టి మన ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్తున్నాం. మేము ఇక్కడ ఉపాధ్యాయుల పేర్లు పిలుస్తుండేగా ఉందండి. సో అందరం కూడా మన టీచర్స్ని సన్మానం చేద్దాం. అందరికీ కూడా అందులో మనకి భాగం అవుతుంది. సో ఇప్పుడు ఒక బాయ్స్ నుంచి 4 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ వచ్చేసి మన గేమ్ క్లాప్స్ క్లాప్స్ అప్పట్లో కొట్టండి. నెక్స్ట్ 4 మెంబర్స్ ఎవరైనా ఏం కాదు, రెడీగా ఉండండి. క్లాప్స్. ఓకే చూడాలి. అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రండి, రైట్ సైడ్ నుంచి వెళ్ళండి. గర్ల్స్ నుంచి 4, బాయ్స్ నుంచి 4 రెడీగా ఉండండి. క్లాప్స్ అందరూ కూడా క్లాప్స్ ఇవ్వండి. మనం చాలా ఎత్తుకు ఎదిగాం అందరం కూడా, అయినా కానీ మన టీచర్స్ అందరి ముందు మన ప్రేమని మన కృతజ్ఞతల్ని క్లాప్స్ రూపంలో తెలియజేయండి అందరూ కూడా. అన్న గర్ల్స్ రాని అన్న గర్ల్స్. హిందీ సార్ మౌజామ్ హుస్సేన్ సార్ వచ్చారు. అందరూ కూడా సార్కి స్వాగతం సుస్వాగతం చెప్పండి. ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ బాయ్స్ లేట్ చేయకూడదండి. సో దయచేసి అందరూ కూడా మన మిత్రులు 4 మెంబర్స్ బాయ్స్ 4 మెంబర్ గర్ల్స్ గా వచ్చి మన టీచర్స్ చేయండి అందరు. సార్ ఫోటోగ్రాఫర్ వెల్కమ్ సార్ మౌజామ్ హుస్సేన్ సార్. సో మన మధ్యలోకి మౌజామ్ హుస్సేన్ సార్ వస్తున్నారు. సార్ని 4 గర్ల్స్. మీరు నెక్స్ట్ అక్కిరెడ్డి సార్ చాలా లేట్గా వచ్చారు. మాకు ఈ ప్రోగ్రామ్ జరగడం కోసం ఎంతో సపోర్ట్ చేసి టీచర్లు అందరి తర్వాత వచ్చారు సార్. ఇది మాకు కొంచెం బాధాకరమైన విషయం ఎంతైనా. రాజు సార్ మా మధ్యలోకి వచ్చి నేను ఇచ్చే ఒక 4 గర్ల్స్ తరపు నుంచి సార్ అనేవాడు ఎప్పుడు కూడా మనకు శారీరకంగా దృఢంగా ఉండడం కోసం చాలా ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివిటీస్, దానికోసం మనకు చాలా పనిష్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు, గ్రౌండ్ క్లీన్ చేయడం ఇలాంటివి. సో పీటీ సార్ అనేవాడు మన శరీరానికి చాలా శక్తిని అండ్ దృఢత్వాన్ని ఇవ్వడం కోసం చాలా కష్టపడ్డారు. మన కృతజ్ఞతగా సార్కి సన్మానం. థ్యాంక్ యూ సార్. సార్ మా ఊరిలో అందరూ తెలుగు మాట్లాడతారు, హిందీ ఎందుకు నేర్చుకోవాలి అన్నాడు. సార్ నవ్వుతూ, ఇప్పుడు నీకు అవసరం లేకపోవచ్చు, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత, రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత, లేదా ఉత్తర భారతదేశానికి వెళ్ళిన తర్వాత హిందీ విలువ తెలుస్తుంది. నిజంగానే స్కూల్లో హిందీ హోంవర్క్ చేసి ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు నమస్తే ధన్యవాద్ కైసేహో అనగలుగుతున్నామంటే అది మన హిందీ సార్ కృషి. సో సార్ థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి మాకు ఇంత మంచి
సపోర్ట్ చేసినందుకు గురువుగా మీకు మా తరపు నుంచి మా ఫ్రెండ్స్ అందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇది వాళ్ళ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. సో మన హిందీ సార్ నుంచి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. सब लोग समझ आएगा. धन्यवाद सबको. मुझे आप लोग एक साथ मिलकर पढ़कर फिर एक कई सालों के बाद 10-12 सालों के बाद फिर एक जगह मिलना बड़ी बहुत विशिष्ट बात है. इसीलिए कभी भी ఎప్పుడైనా కూడా భవిష్యత్తులో కూడా మానవ సంబంధాలు అనేవి చాలా అవసరం. అందరూ కలుస్తూ ఉండండి. మనం కలుస్తూ ఉంటేనే మానవ సంబంధాలు పెరుగుతాయి. మన పిల్లలు కూడా అట్లే తయారవుతారు. మానవ సంబంధాలు లేకుండా మనుషులు బతకడం చాలా కష్టం. కాబట్టి మీరు భవిష్యత్తులో మీ కుటుంబాలలో కూడా ఫ్యామిలీస్తో కూడా చాలా మంచిగా కలిసిమెలిసి అందరూ ఐక్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. కులాలు మతాలు దేవి కూడా పనికిరావు. కులాలు మతాలు బతకడానికి పనికిరావు, సమాజం కోసం కూడా పనికిరావు. అది వ్యక్తిగతం. ఎవడి వ్యక్తి, నేను ముస్లింని, అది వ్యక్తిగతం. ఈ రకంగా మీరు మీ పిల్లలకు కనుక భవిష్యత్తులో ఆ రకంగా తయారు చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. రెండవది ఏంటంటే ఇంకా చాలా కాలం ఉంది కదా, రేపు దాని తర్వాత ఇంకా టైం ఉంది కదా అనుకుంటాం. అది భ్రమ. ఇంకా నాకు చాలా చేయాలి, ఆ రకంగా చేయండి. రెండవది పెళ్ళైన వాళ్ళకి జనరల్గా చిన్న చిన్న సమస్యలతోటి ఈరోజు సమాజంలో చూస్తున్నాం. చాలా భయంకరమైన పరిస్థితులు, భార్యాభర్త వెళ్ళిపోవడాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోవడం నేర్చుకోండి. అందరినీ కలుపుకోవడం నేర్చుకోండి. ఈగోను పక్కన పెట్టుకోండి. మీరంతా కలిసి మెలిసి బాగుండాలని ఫ్యామిలీస్ తోటి. సో అందరూ కూడా మనం ఎప్పటికీ కూడా లర్నర్స్. ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో విషయంలో ఇప్పుడు మన హెడ్ మాస్టర్ సార్ కే ఎవరైనా ఉంటే రండి దయచేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేర్లు పెరగడం చాలా కష్టం. మీరే ఎవరైనా మిస్ అయితే మీ అంతటా మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అక్రెడి సార్. అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మనందరం కూడా సపోర్ట్ చేస్తేనే ప్రోగ్రామ్. అప్పుడు సార్ చెప్పాడు, ఇఫ్ యూ మ్యారీ ద రైట్ పర్సన్ యువర్ లైఫ్ ఈజ్ కంప్లీట్. ఇఫ్ యూ మ్యారీ ద రాంగ్ పర్సన్ యువర్ లైఫ్ ఈజ్ ఫినిష్డ్. అండ్ ఇఫ్ ద రైట్ పర్సన్ క్యాచెస్ యూ, ఇఫ్ ద రాంగ్ పర్సన్ యూ ఆర్ కంప్లీటెడ్ అండ్ ఫినిష్డ్ అని సార్ మాకు తెలియజేశాడు. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు రిజిస్టర్ ఖచ్చితంగా చేతిలో ఉంటుంది. ఏమన్నా లేకపోతే మన ఇంగ్లీష్ సార్కి రిజిస్టర్ కన్ఫర్మ్గా చేతిలో ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. సో ఇంగ్లీష్ అనేది కూడా మనకి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా విలువైన సబ్జెక్ట్. అందరూ కూడా సో మన ఇంగ్లీష్ సార్కి తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి శ్రీ వెంకటరెడ్డి సార్ జిహెచ్ఎం, శ్రీ వెంకటరెడ్డి సార్ జిహెచ్ఎం. కొంచెం ఓకే అనిపిస్తుంది. తర్వాత 3-4 స్టెప్స్ కానీ ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మ్యాథ్స్ అనేది వేరియబుల్ థింగ్, ఇట్ ఈస్ అన్నోన్. సో అలాగే మన మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా విలువైనది అనమాట. సో మన మ్యాథమెటిక్స్ నుంచి
సర్వీస్ చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. మొత్తం బొమ్మేసి దాని మీద ఒక క్లాస్ మరి ఉదయం వీళ్ళందరూ వచ్చి వెంకటేష్ సార్కి సన్మానం చేయాలి. సో వెంకటేష్ సార్ అందరికీ కూడా తెలియాలి, ఎందుకంటే సార్ ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ చెత్త గురించే కాదు, మా జీవితంలో ఉండే సార్లు చేతులు ఎంతో ఇవన్నీ చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. కణాల్లో కాకుండా చిన్న చిన్న టాబ్లెట్స్ లా కనపడేవి. సో ఎంతైనా కానీ సార్ ఒక్కసారి సో సార్ మీ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఇది కూడా మా మ్యాథమెటిక్స్, ఎందుకంటే మేము కూడా మ్యాథమెటిక్స్ టీచర్ని నారాయణలో. ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవి చెప్తుంటే ఏం అర్థం కాదు. ఓకే, సో థ్యాంక్ యూ సార్. ట్రిగనామెట్రీ అండ్ ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్లో భాగాలు. అవి చెప్పడానికి చాలా పేషెన్సీ అండ్ ఓపిక అనేది ఉండాలన్నమాట ఒక మ్యాథమెటిక్స్ టీచర్కి. థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు. నేను టైం తీసుకుంటాను. బకాల్వాడి హై స్కూల్, ద ప్లేస్ ఆఫ్ ఎనర్జీ, ద ప్లేస్ ఆఫ్ పవర్, ద ప్లేస్ ఆఫ్ అట్రాక్షన్. నన్ను మీరెవ్వరూ ఎరగరు, నేను మీకు నేరుగా పరిచయం లేదు, తెలియదు. బట్ నాకు ఈ స్కూల్ బాగా పరిచయము. 8 సంవత్సరాలు ఇక్కడ నేను పనిచేసి ఉన్నాను మ్యాథ్స్ టీచర్గా. ఆ తరగతి గది నాకు స్వర్గంతో సమానం. ఆ తరగతి గది 10th క్లాస్ సి సెక్షన్. నేను 2017-18 సంవత్సరంలో ఇక్కడ ఎఫ్ఎస్సి గౌరవ పనిచేసి ఉన్నాను. ఈ స్కూల్ గురించి మాట్లాడదాం. తల్లి పేగు బంధం ఎంత బలమైందో స్కూల్తో మనకు ఉండేటువంటి సంబంధం కూడా అంతే బలమైంది. ఈ స్కూల్లో పనిచేయడానికి మేమందరం గర్వపడ్డాము, ఆనందపడ్డాము, సంతోషపడ్డాము. ప్రతి క్షణాన్ని కూడా ఒక జన్మలాగా భావించి మేము పనిచేస్తున్నాం. మీరు చదువుకున్నారు, మీ సంతోషం కూడా మీ మాటలలో కనపడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరెవరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు రేపు జూన్ 12వ తారీఖున మీ పిల్లలు ఎంతమంది ఇక్కడ చేరబోతున్నారు? జూన్ 12వ తేదీన మీ పిల్లల్ని ఎంటర్ ఇంకే చిరునవ్వుతో తెచ్చి ఇక్కడ చేర్చబోతున్నారు. The power of the place, the dignity of the school, the confidence upon the school should not be decreased day by day. 1484 మంది స్ట్రెంత్ ఉన్నారు. మేము హెడ్ మాస్టర్ గారు టీచర్గా ఇక్కడ పనిచేస్తూ ఉంటున్న రోజుల్లో. మరి ఇప్పుడు ఎందరు ఉన్నారో తెలియదు. అమ్మను నమ్ము, మరి ఈ పాఠశాలను కూడా నమ్ము. ఇక్కడ మీ పిల్లలను చేర్చండి. మీ తెలిసిన వాళ్ళందరి పిల్లల్ని ఇక్కడ చేరమని చెప్పండి. ఒక్కొక్కరు 10 మంది పిల్లల్ని చేర్చడానికి మీరు టార్గెట్గా పెట్టుకోండి. మరి ఇక్కడ వచ్చింది ఒక 100 మంది వచ్చినారు అనుకోండి, 1000 మంది మీరు చేర్చే పిల్లలే ఉంటారు. అది మాత్రమే మీరు ఈ స్కూల్కి చేయదగినటువంటి, తిరిగి ఇవ్వదగినటువంటి రిటర్న్ గిఫ్ట్. ఆల్ ఆఫ్ యూ టేక్ ఏ ఓట్. ఐ ఆమ్ గోయింగ్ టు జాయిన్ 10 స్టూడెంట్స్ ఓవర్ ఇన్ దిస్ స్కూల్. మీరు నిలబడి చేతులతో పెట్టండి, ప్రమాణం చేయాలి కదా, నిలబడి. ఆల్ ఆఫ్ యూ గెట్ అప్. నేను ఈ పాఠశాలలో మా పిల్లలను చేర్చడమే కాకుండా ఒక్కొక్కరము 10 మంది పిల్లల్ని చేరుస్తామని స్కూల్ మీద నమ్మకంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడుతో పొద్దున్న నేను అన్నాను 7:30కి నేను వస్తే ఏం బాగుంటుంది తెలియదు కానీ మీరు రండి. క్లాస్ చప్పట్లు కొడుతూ మీ ఫ్రెండ్ వీడియోగ్రాఫర్ కెమెరా కొంచెం స్పీడ్ ఉండాలి. ఇంకా మన మధ్యలో చాలా మంది. బయాలజీ, మన శరీరంలో కోట్ల సంఖ్యలో కణాలు ఉంటాయి అని చెప్పేవారు. అప్పుడు మేము అనుకునే సో ముఖ్యంగా డయాగ్రామ్స్ తీసే సమయంలో సెల్ చూస్తే బొమ్మలాగే ఉండేది, కానీ మేము నోట్బుక్లో గీసేసరికి అది సర్కిల్లా కనిపిస్తుంది. ప్రకృతి ఎంతో గొప్పది, ప్రతి జీవిని గౌరవించాలనే విలువను మాకు నేర్పిన మా బయాలజీ టీచర్ గారికి అలాంటి జీవశాస్త్రం సులభం కాదు. సో ఆసక్తికరంగా బోధించిన మా ప్రియమైన బయాలజీ భవానీ మేడం గారికి మా మిత్రులందరి తరఫున కృతజ్ఞత.
కానీ మన మధ్యలో ఉన్నటువంటి జ్యోతులు సార్, ఏ వెంకటరెడ్డి సార్, చిన్నిపాటి సన్మానాన్ని స్వీకరించవచ్చు. చాలా థ్యాంక్ యూ మేడం. ఒకసారి కాల్ చేయగానే రెస్పాన్స్. ఇంకా చిన్న పట్టణాలు, ఆ పట్టణంలో ఇంకా చిన్న ఊళ్ళు, ఆ ఊళ్ళలో ఇంకా కాలేజీలు, ఈ పట్టాలన్నీ గుర్తుపెట్టుకోవడం మాకు అతి కష్టమైన విషయం. అయినా కానీ అత్యంత కష్టమైన విషయాన్ని చాలా ఈజీగా సున్నితంగా పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పినందుకు ఏబిఆర్ సార్కి కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఒక ఫోర్స్ అనమాట. ఫోర్స్ వెళ్ళి చైర్ మీద కూర్చున్నప్పుడు ఆ 4 కాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అది చెప్పడం సార్కి చాలా ఈజీ, కానీ పిల్లలకు అర్థం చేసుకోవడం అతి కష్టం. ఇప్పుడు మీరు చేసేది ఫిజిక్స్ చాలా తీసుకొని కప్పుతున్నారంటే మీ బలాన్ని తీసి కొంత బలంగా ఉపయోగించి సార్కి చాలా కప్పుతున్నారు. ఆ బలాన్ని కొంచెం మాత్రమే యూజ్ చేయండి, మరీ ఎక్కువగా యూజ్ చేస్తే చాలా చిరిగిపోతుంది. సో దయచేసి. అండ్ ఇంకోటి కూడా ఆనందగిరి సార్ మాకు ఈ విషయంలో చాలా సపోర్ట్ చేశారు. మీరు ఎలా చేయాలి ప్రోగ్రామ్, ఏది చేస్తే బాగుంటుంది, ఇంత మంచి డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యలోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్నటువంటి ఎం శ్రీనివాస్ సార్ ఫిజిక్స్ ఉన్న ప్రేమతో అంత దూరం నుంచి బయట హైదరాబాద్ కావచ్చు, డిఫరెంట్ స్థలాల నుంచి మన ఆహ్వానం గట్టిగా చెప్పట్లు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సార్ కూడా మ్యాథమెటిక్స్, మనకు టైం లేదు, అక్కడ కూడా ప్రోగ్రామ్. మన మధ్యలో ఉన్నటువంటి నెక్స్ట్ రఫీకా పుల్లిష్ బేగం, బయాలజీ మేడం. సో బయాలజీ మేడం రఫీకునిసా మేడం మానవ శరీరంలోని విశేషాలను మాకు అర్థమయ్యేలా బోధించి విజ్ఞానాన్ని అందించిన రఫీకునిసా మేడం గారికి మా మిత్రులందరి తరపు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేడం కూడా ఒకసారి కాల్ చేయగానే చాలా రెస్పాండ్ అయ్యారు. మా కాల్ని రెస్పాండ్ అయ్యి వచ్చిన ప్రత్యేకమైన ధన్యవాదాలు. సుమారుగా నేను అనుకోవడం ఒక 17 సంవత్సరాల తర్వాత ఈరోజు మనందరం కలుసుకున్నాం. మీరుగా ఏమనుకుంటారంటే ఈ స్కూల్లో ఎట్లా ప్రవర్తించామో, ఈ స్కూల్లో ఏ విధంగా మేము నడుచుకోవడం జరిగింది, ఈ స్కూల్లో విద్యను ఏ విధంగా నేర్చుకున్నామో, ఇది మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనేక విషయాలు ఈరోజు మననం చేసుకుంటున్నారు. అన్నింటినీ కూడా కాంక్రీట్గా నేర్చుకొని ఏం చేసినట్టే జీవితంలో సెటిల్ అవుతాం. ఆ జీవితంలో సెటిల్ అయినప్పుడు మనము గతంలో మన పేరెంట్స్ ఏమనుకునే వాళ్ళు అయితే నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అని చెప్పేసి సుఖంగా ఉండాలని మనకి చదువు చెప్పించారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సన్మాన కార్యక్రమాలు ఆహ్వానించినందుకు ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇప్పుడు 30-35 సంవత్సరాల మధ్య యువతులు మీతోటి ఈ సమాజానికి, ఈ దేశానికి ఎంతో ఉపయోగం ఉందని భావిస్తూ మీరందరూ కూడా మరి విలువైన మీ కాలాన్ని మీ కుటుంబం కొరకు, మీ అభివృద్ధి కొరకు, అదేవిధంగా సమాజ అభివృద్ధి కొరకు ఉపయోగించుకుంటున్నారని భావిస్తూ మీ అందరినీ కూడా, మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచిన మీ ఆర్గనైజర్స్కు మీరు కూడా కంట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చి టైం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఒకసారి మీ అందరూ కూడా మనం జీవిద్దాం, మన పక్క వాళ్ళని కూడా జీవిద్దామనే భావంతో ఎదగాలని భావిస్తూ ఓకే, థ్యాంక్ యూ.
నేటి ఈ కార్యక్రమాన్ని 2009 and 10th బ్యాచ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఆ రోజు స్టూడెంట్స్ ఈరోజు యువకులుగా రూపాంతరం చెంది ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్కి అదేవిధంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు మాతో కలిసి పనిచేసేటువంటి దిగ్గజమైనటువంటి ఉపాధ్యాయులు వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఈ బకల్వాడ పాఠశాలలో ఆ రోజు ఉన్నటువంటి స్ట్రెంత్, అదేవిధంగా ఆ డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డివోషన్ మీ అందరికి ఉండబట్టి ఈరోజు మీ అందరి ఫేస్లలో కూడా ఒక మంచి గ్లో అనిపిస్తున్నది. వెరీ హ్యాపీయెస్ట్ అకేషన్. అదే ఆశ పెట్టండి. లైఫ్ స్టైల్ ఎక్కువ రోజులు ఉండాలి అంటే శ్వాసను మన ఆధీనంలో ఉంచుకోవాలి అనేటువంటిది ఒకటి. అదేవిధంగా 7 చక్రాస్ని యాక్టివేట్ చేసినట్టయితే మీ యొక్క ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ సిస్టమ్ చేసినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఆర్గనైజర్స్కు అదేవిధంగా మా సీనియర్ మిత్రులందరూ కూడా అవకాశం ఇవ్వాలని, వెళ్ళేటప్పుడు పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వరల్డ్. కూర్చోండి. వీరేసారి సన్మానం చేస్తుంటే గట్టిగా చెప్పట్లు. ఓకే. గౌరవనీయమైనటువంటి సభాధ్యక్షులు, మరి 2009-10 విద్యా సంవత్సరపు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుతూ మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేటప్పుడు కార్యక్రమంలోని భాగస్తులంతా కూడా మరి మీ కార్యక్రమ ఉపాధ్యాయులందరూ కూడా ఏకాగ్రత కొద్దిగా పాటించినట్టయితే 2002లో మేమందరం కూడా ఒకేసారి బ్యాచ్గా వచ్చేసినాం. వీరే సారు మా బ్యాచ్ అంతా కూడా దగ్గర ఉపాధ్యాయులందరూ కూడా ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఆ తర్వాత ఈ పాఠశాల యొక్క సంఖ్య 1300 దాకా చేరినప్పుడు 1300 కలిగినటువంటి సంఖ్యను సరైనటువంటి దిశలో నడుపుకుంటూ రాష్ట్రంలోనే దీని పేరు తీసుకొచ్చేటటువంటి ఘనతకు సాధించడానికి కావలసినటువంటి ఉపాధ్యాయ వర్గం కూడా ఇక్కడ పనిచేసిందని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తున్నా. అదే రీతిలో చాలామంది ఇక్కడ మాట్లాడవలసి ఉన్నది. నేను అందరి అవకాశాలను ఎవరిని కూడా కాదనుకుంటా, కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పాలనే ఆలోచనతో ఉన్నా. అయితే ఈ పాఠశాల యొక్క ఘనత దగ్గర రాష్ట్రానికి కూడా చేరింది. మంచి మంచి యాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పిలిచి వాళ్లకు విద్యాదానం కూడా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి పాఠశాలలన్నీ కూడా ఏ దశలో చేరుతున్నాయో దీనికి గల కారణాలు ఏంటివో వీటిని అన్నిటినీ అన్వేషించి మీరందరూ కూడా దీని యొక్క అభివృద్ధికి
ఈ పాఠశాలలో జరిగేటటువంటి విద్యా బోధన ఏ విధంగా జరగాలి, రాబోయేటటువంటి మీ పిల్లలకు మంచి విద్యను జరగాలంటే ఏమేం మార్పులు రావాలనేటటువంటి ప్రయత్నాలు మీరు చేయడానికి కావాల్సినటువంటి ఆత్మీయ సమ్మేళనాలు కావాలి. కానీ ఏదో వచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహించుకొని మీరు వెళ్ళిపోయినట్టయితే రాబోయేటటువంటి మీ విద్యా వ్యవస్థలన్నీ కూడా కొంతకాలంలోనే మూయబడేటటువంటి అవకాశం కనబడుతుంది. అయితే రెండో విషయం, ఈ ఆత్మీయ సమ్మేళనంలో వచ్చినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా కాలం చాలా గొప్పది. రాబోయేటటువంటి కాలానికి మీరు ఏమి ఇవ్వబోతున్నారు, మీరు ఏం మార్పు కూర్చగలుగుతున్నారు అనేటటువంటి ఆలోచనలు చేసుకుంటూ ఈ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ సరే నమస్కారం తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సభా కార్యక్రమాన్ని నిర్వాహకులు 2009-10 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియదు. అదేవిధంగా నాతో పాటు పనిచేసిన మా సీనియర్ టీచర్స్ కానీ, మా తోటి టీచర్స్ కానీ అందరూ వేదిక మీద ఉన్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియదు. మనము చిన్నతనంలో ఒక పాట ఉంది, మనకు తీయని తేనెల మొట్టలతో తీస్తారు గోతులు అమ్మవద్దు, దొంగలు దోచిన దొరకనిది పంచిన కొలది పెరిగే అని విద్య గురించి మనం గొప్పగా చదువుతున్నాం. మనం ఇప్పుడు ఆ విద్యా వ్యవస్థలో ఉన్నాం. మరి విద్య అపారమైనది. అనేక విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు అనేక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న మీరు దాదాపు 30 years క్రాస్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, కొందరు పెళ్ళిళ్ళకు రెడీగా ఉంటారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత జరిగేది ఏంటి? కుటుంబాలు ఏర్పడతాయి, పిల్లలు అవుతారు, కుటుంబాలు ఏర్పడతాయి. మరి ఆ కుటుంబాలు సక్రమంగా వారి వారి బాధ్యతలు నిర్వర్తించాలంటే ముందుగా మనం తల్లిదండ్రులుగా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలి. ఇవాళ పత్రికలో ఒక వార్త వచ్చింది. ఒక వ్యక్తి తన కొడుకును ఉన్నత చదువులు జరిపించి మంచి విద్యాభ్యాసం చేపించి మంచి ఉద్యోగంలో పెట్టాడు. కానీ ఆ కొడుకు కోడలు ఆ తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళ కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేకుండా చేసిన పరిస్థితి. చివరికి ఆయన 2007 వృద్ధాశ్రమాల హక్కు చట్టం ప్రకారం ఆర్డీఓ గారికి అప్లై చేస్తే ఆర్డీఓ మరియు ఇతర ఉన్నతాధికారులందరూ వాళ్ళ ఇంటికి పోయి ఆ కుటుంబ సభ్యులకు, ఆ పెద్దవాళ్లకు ఆ ఇల్లును ఒప్పజెప్పి రావడం అనేది ఇది మనకు చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇక్కడ ఉన్న మనమంతా చాలా సిగ్గుపడాలి. ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నాయి? మన పిల్లలు కూడా మనలో చూడకపోతే మన పరిస్థితి ఏమి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించి తల్లిదండ్రులను అనాథలు చేయకండి, అనాథలను గౌరవించండి. ఇది మేలుగా నేర్చుకున్నట్టయితే మన దేశం చాలా బాగుంటుంది. ఏ తల్లిదండ్రులు కూడా సంతనీయుడు పెట్టాల్సిన అవసరం ఉండదు. మనందరికీ విద్యా ఉద్యోగంతో పాటు సోషల్ యాక్టివిటీస్ ఉండాలి. సమాజంలో ఏం జరుగుతుంది, సమాజం ఎటువైపు అవుతుంది, సమాజాన్ని ఎటువైపు తీసుకురావాలి, ఏది దానికి దిక్చూసి అని విద్యావంతులుగా మనమంతా దానికి దిక్చూసిగా ఉండి సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత కూడా విద్యావంతులు మన మీద ఉంది. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? Education is nothing but
అడ్జస్ట్మెంట్ ఆఫ్ న్యూ ఎన్విరాన్మెంట్. విద్య అంటే ఏమిటి? విద్య నూతన పరిస్థితులకు అర్థం చేసుకొని వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి, కాలేజ్ వెళ్ళాలి. బాత్రూంలో పాటలు, బ్రేక్ఫాస్ట్ తో మాటలు, అమ్మ ముందు వండర్లు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుడ్ కోర్ట్ ఫైటింగ్, క్యాంటీన్లో మీటింగ్.
keeps reading. Introvert waiting. Yeah, yeah, yeah. స్నానం చేయాలి ఐమాక్స్ లో సినిమాలు మార్నింగ్ మ్యాచ్నీలు హ్యారీలో బౌలింగ్ ఇంకా ఉపాధ్యాయులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు 60 ఇయర్స్ తర్వాత చూడటము మమ్మల్ని కూడా మీరు చూడటము దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే 16 సంవత్సరాల అయితే చాలా మందిని గుర్తించలేకపోయినాము మరి కలిసి అయితే ఎవరిని గుర్తుపట్టు లేకుండా ఉండిపోయే పరిస్థితి అంటే కుటుంబ పరిస్థితులు ఇతర కారణాలతోటి అనేక రకాలైన మార్పులకు గురైనారు. నిబద్ధతగా ఉండండి, నిక్కచ్చిగా ఉండండి, మంచి ఆరోగ్యంగా ఉండండి, ఎంజాయ్మెంట్తో ఉండండి. జీవితము 65 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఆ 65 ఇయర్స్లో పిల్లలు కుటుంబంతో హ్యాపీగా ఉండండి. అనవసరమైన వివాదాలకు పోగానండి, పంచాయతీ చేసుకోగానండి. ఎవరు పంచాయతీలో ఉన్న వాళ్ళతోటి మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోండి. వాళ్ళని కూడా మన దాంట్లో కలిసి పనిచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని సూత్రం పాటిస్తే చాలా హ్యాపీగా ఉండాలండి. మరి పాఠశాలల పరిస్థితి రాను రాను ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చాలా ఎంత మంచి స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మేము చాలా ఇబ్బంది కూడా పడుతున్నాం, బాధ కూడా పడుతున్నాం. పిల్లలు ఎవరు వినే పరిస్థితి లేదు, గురువుని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. గౌరవమైన పిల్లలు మన దగ్గర చాలా మంది ఉన్నారు. మీ టైంలో మేము భగవాన్ పాఠశాల మరి ఇది ఒక ఈ సమయంలో చెప్పిన చదువు రైట్. నాకు సంగీత ప్రియుడి, నేను ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ రేడియో సింగర్ని యూనివర్సిటీలో ఉన్నప్పుడు అటు పోతే ఎట్లున్న పరిస్థితి కానీ నాకు ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఇట్లా ఇంత ఆనందపరమైన పరిస్థితిలో ఉన్నాము. ప్రాక్టీస్ చేయలేదు, చేస్తూ నేను కూడా ఈ ఆన్లైన్లో కానీ ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తుంది కానీ కుటుంబ బాధ్యతలు లేకపోతే భయాందోళన వల్ల పోలేకపోయినాము. అయినా ప్రయత్నం చేస్తాము. రిటైర్మెంట్ అయిన తర్వాత మిర్యాలగూడ కూడా మంచి కళాబృందం ఉంది. ఆ కళాబృందం వల్ల ఊట వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మనకు కుదరకపోవడం లేదు. దాంట్లోకి వెళ్ళి పలు రకాలైన సంగీత కార్యక్రమాల వల్ల మరొకసారి కలుసుకునే అవకాశం ఉంటుందండి. ఎలమంది గవర్నమెంట్ పిల్లలు వస్తూనే ఉన్నారు, చదువు దూరమై. మహబూబ్నగర్ పాలమూరు జిల్లా. మరి అటువంటి మందంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కుర్తమ్మ ఎలమందా. మందంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా. రుచి చిన్న పోరాగాడే ఎలమందా వన్నె రూమాల గట్టింది ఎలమందా. మందంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా. అంగిలి నెంటిపై దొంగడేసుకుండు అడ్డ పచ్చన బుడ్డ కోచోలు పెట్టిండు కిర్రుకోలు జోలు కాళ్ళకు తొడిగిండు. అంగిలో నెంటిపై దొంగడేసుకుండు అడ్డ పచ్చన బుడ్డ కోచోలు పెట్టిండు కిర్రుకోలు జోలు కాళ్ళకు తొడిగిండు. తల్లితోన్న కొయ్యల ఎలమందా కంగు పిట్టోలే పోతుండే ఎలమందా. ఏడంతా లేడే ఎలమందా 1000 మందకి వస్తాడే ఎలమందా. మందంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమా వన్య రూమాల కట్టిండే ఎలమందా. మందంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా. చక్కరాని తుమ్మలెక్కి నడుపుతాడు, ఎత్తైన గుట్టల్లో ఎక్కి తిరుగుతాడు. వాగుల్లో వంకల్లో రాగాలు తీస్తాడు, వాగుల్లో వంకల్లో రాగాలు తీస్తాడు. చెరువు గట్టున నిలిపి ఎలమందా తండ మామూలు నవ్వుతాడే ఎలమందా. ఉమ్మ నీడ ఉంటే ఎలమందా అమ్మారిని మరుసుతాడే ఎలమందా. మందెట్ట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా. రుచ చిన్న పోరాగాడే ఎలమందా వన్య రూమాల కట్టిండే ఎలమందా. మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా. వెక్కి కుప్పున గుంజేటి
తండ్రి చెప్పిన మాట గీత దాటిపోడు, తండ్రి చెప్పిన మాట గీత దాటిపోడు. ఎర్రగిల్లంగా నేలమందా వాడు గిల్లు మంటుండమ్మ ఎలమందా, వీడు పూత పెట్టంగా నేలమందా వేట తోడెళ్ళే పారారు ఎలమందా. మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా, చూస్తే చిన్న పోరాగాడే ఎలమందా వన్నె రుమాల కట్టిండే ఎలమందా. మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. అదేవిధంగా ఇక్కడికి కార్యక్రమానికి చేసినటువంటి మా కొలీగ్స్ అందరూ, టీచర్స్ అందరికీ కూడా నమస్కారము. ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరు పిల్లలు చక్కగా మంచిగా మీ లైఫ్లో సెటిల్ అయినట్టుగా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇంకా బాగా సంతోషంగా ఉండాలని, మీరు లైఫ్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. స్కూల్లో ఉన్నప్పుడు చదవాలని చెప్పి రోజు ఏదో రకంగా తిట్టడము కొట్టడము ఇది చేసి ఉంటాము. భవాని మేడం అనగానే మీకు అమ్మో మమ్మల్ని తిట్టింది కొట్టిందనే గుర్తొస్తుందేమో. ఏదున్నా సరే మీరు బాగా చదవాలనేసి ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు కలిసినప్పుడు మేము మంచి పొజిషన్లో ఉన్నాము, ఇది చేస్తున్నాము అనేది వినాలన్న ఆకారాలనే అంతగా చేయడం జరిగింది. ఏదైనా సరే మీ అభివృద్ధి కోసమే మేము మిమ్మల్ని తిట్టిన కోప్పడ్డ ఏదైనా సరే. కాకపోతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అందరినీ చూడడం అనేది. వెరీ వెరీ హ్యాపీ అకేషన్ అనమాట. రాకపోయింటే మిస్ అయ్యేదాన్నేమో అనిపించింది. అందుకనే హైదరాబాద్ నుంచి అయినా సరే ఫోన్ ఎవరు మారలేదు. కొంతమంది మాత్రం అంటే 4-5 సెక్షన్స్ కాబట్టి 50% మెంబర్స్ అయితే గుర్తుపట్టగలిగాము. మిగతా వాళ్ళు గుర్తుపట్టలేకపోయినా అందరినీ కూడా మీరైతే మమ్మల్ని గుర్తుపడతారు కదా, చాలా సంతోషం. కానీ మళ్ళీ అకేషన్స్ మళ్ళీ క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు మా చేసినటువంటి స్కూల్స్ అన్నిట్లలో కూడా అంటే నాది 25 years సర్వీస్ అయిపోయింది. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నది, ఎక్కువ వర్క్ చేసింది, ఎక్కువ అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ బకల్వాడ స్కూల్ అని చెప్పొచ్చు. అభిమానం మళ్ళీ అసలు మనం ఇప్పుడు అనుకున్నా రాదు. ఇప్పుడు పిల్లల్లో అది లేదనమాట, అఫెక్షన్ అనేది. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో
కాంటాక్ట్ చేసి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని చాలా చాలా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా స్ట్రగుల్ అయ్యి ఇంత బాగా చేసుకున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేనే చాలాసార్లు రెస్పాండ్ అవ్వలేదు గ్రూప్లో. సారీ ఫర్ దట్. అండ్ మౌనిక కూడా చాలా ఫాలోఅప్ చేసింది. మౌనిక కానీ స్పందన కానీ చాలా ఫాలోఅప్ చేశారు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెక్షన్ వాళ్ళందరూ కూడా అందరూ వచ్చారు, చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. అయ్యో ఛాన్స్ ఇప్పుడు మీరు ఇంత సంతోషంగా ఫీల్ అయినప్పుడు మళ్ళీ పెట్టుకోవడంలో ప్రాబ్లం లేదు, కానీ మళ్ళీ వేసినా వస్తుంది రారు. అలాగే మీరు మీలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఎన్నైనా సక్సెస్ వస్తాయి. ఓకే, ప్లాన్ చేద్దాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ రావడం? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బెస్ట్ మెమరీస్ ఏమైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇట్ మైట్ బి అక్కడ కొట్టుకునేటప్పుడు పెన్స్ వదిలేయా, లేకపోతే మీకు ఏమైనా చేశారు? అంటే పెన్స్ లో రాసుకునే వాళ్ళం, పెన్స్ ఇది నా ప్లేస్ అని చెప్పేసి ఎవరిని కూర్చొని. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం, రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని చూసి మేము ఇంకా మా వయసుని 5 సంవత్సరాలు తెచ్చుకున్నాం. మేము చూసి జరిగింది మాకు. ఎందుకంటే ఈ ఆనందం, ఈ అంటే తృప్తి మించిన ఐశ్వర్యం లేదు. ఆనందమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకనే ఈ ఆరోగ్యాన్ని మీ అందరితో పంచుకున్నందుకు చాలా హ్యాపీ. కళ్ళు ఇప్పుడు బాగానే కనిపిస్తున్నాయి. ఐఎమ్ స్టిల్ 63+ వచ్చాము. నెక్స్ట్ ఇంకా రాను పోతుంటే కళ్ళు కనిపించకపోవచ్చు, తర్వాత ఈ పళ్ళు ఉండకపోవచ్చు, తర్వాత చక్కగా నడవలేకపోవచ్చు. బతుకుంటే చక్కగా ఇంకా అన్నీ ఎట్లా ఉన్నా కూడా మమ్మల్ని మాత్రం మీరు ఎక్కడున్నా అక్కున చేసుకొని మా సారానికి వచ్చి వీటికి పలకరించుకొని ఇట్లా ఉంటే చాలు మాకు. అది ఎంతో ధన్యులం అయినట్టుగా ఫీల్ అవుతాం మేము. అంటే స్నేహాన్ని మించింది లేదు. ఆ గౌరవంతో ఇవాళ మీరు ఆఫ్టర్ 60 years తర్వాత కూడా ఇదే ప్రేమానురాగాలతో ఇంత గ్యాదర్ అయ్యారు. అందుకని ఏ ఒక్కరికి ఏది ఒక ఇంత ఫంక్షన్ జరిగినా, ఎవరికి ఏమైనా ఇబ్బంది జరిగినా, నాకు ఇంతమంది గుంపు ఉన్నారు, నాకు ఇంతమంది ఉన్నారు అనే ఫీలింగ్ బాగా మంచి హోదాలో ఉండాలి, మంచి కార్లో తిరగండి, పేరెంట్ డాష్ ఉండండి, అధైర్యపడండి, ధైర్యం ఉండండి, ఇంకా బతుకుతాం. నేను 150 సంవత్సరాలు బతకాలనుకుంటున్నాను. 150 సంవత్సరాలు బతికాను. అందుకనే నేను అనుకుంటా 150 సంవత్సరాలు. విద్యార్థులు పట్టు వదలకుండా ఒక్క నెల రోజుల పాటు ఈ యొక్క ఫేర్వెల్ పార్టీ గురించి ప్రతిరోజు ఫోన్ చేస్తూ, సార్ ఇట్లా జరుగుతుంది విషయం, ఇట్లా జరుగుతుందని చెప్పుకుంటూ, మరి తర్వాత ఏం చేయాలి, తర్వాత వీరే సార్ దగ్గరికి వెళ్ళండి, తర్వాత సైల్ సార్ దగ్గరికి వెళ్ళండి అని కొంతమందికి ఉదయ్ కానీ, నాగులు కానీ, తర్వాత హరి కానీ, నాగరాజు కానీ, ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఆ బ్యాచ్ మొత్తం కూడా ఎక్కడ కూడా రమేష్ గారు కానీ, తర్వాత వీళ్ళందరూ
ఎస్పెషల్లీ లేడీస్లో అయితే మౌనిక వీళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళకి ప్రతిరోజు కూడా వాళ్ళు ఇస్తూనే ఉంటారు. నేను అనుకున్నా అరే వదిలేసేయండి రా, ఇక ఎక్కడో మీరు పోయి ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకోండి అదండి రా, సరే పోనీ వదిలిపెట్టారు అనుకున్నా. కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకుండా వాడు నాగులుగాడు దానికి మెయిన్ అసలు కారణం అనమాట. వాడు అసలు ఎట్టి పరిస్థితులు దాన్ని వదిలిపెట్టలేదు. వాడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది అనమాట. ఆ పట్టుదలకి మీలో ఆ టీమ్ కమిట్మెంట్కి చాలా మంచిగా అనిపించింది వాళ్ళకి. మీరు అందరూ కూడా అదే టీమ్ స్పిరిట్తోని ఇంతమంది నేను అనుకున్నా ఒక ఫస్ట్ మార్నింగ్ 10 o'clock రాగానే ఒక 50 మంది వచ్చారు. సరే ఇంకొక 70 మంది 80 మంది వస్తారేమో అనుకున్నారు. కానీ ఒక 150 ఎబో మెంబర్స్ని ఇక్కడ తీసుకురావడం అటువంటిది చాలా హర్షించదగ్గటువంటి విషయం, గొప్ప విషయం వాళ్ళకి ఇది. మీరందరూ ఇదే విధంగా ఈ టీమ్ స్పిరిట్తోనే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా ఒక గ్రూప్లో ఉండి వాళ్ళకి కొద్ది మొత్తంలోనే ఏదో కొద్ది మొత్తంలో ప్రతి నెల ఒక చిన్నగా 10 రూపాయలతో స్టార్ట్ చేయండి, 20 రూపీస్తో స్టార్ట్ చేసుకొని దాంట్లో ఒక ఫండ్గా తయారు చేసుకుంటే, ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట. మీ కమిట్మెంట్ కానీ మీ యొక్క చేసేది మొత్తం కూడా అందరికీ సఫిషియెంట్గా చేశారన్నమాట. అట్లా ఈ కమిట్మెంట్ని మీరు మనస్ఫూర్తిగా మీ లైఫ్ లాంగ్ కూడా కొనసాగిస్తూ ఎవరికైనా ఎటువంటి హెల్ప్ ఫైనాన్షియల్ కానీ ఫిజికల్ కానీ ఏదైనా సపోర్ట్ కావాలంటే ఒక 10 మంది వెళ్తే కథ అక్కడ మీకు వాళ్ళకి ఉన్నటువంటి స్ట్రెస్ మొత్తం పోద్ది. కాబట్టి మీరు దీన్ని ఆలోచించండి. మీరు ఒక 10 రూపాయలతో మీరు ఒక ఫండ్ 2009, 2010 బ్యాచ్తో ఫండ్ తయారు చేసుకోండి. నేను చిన్న అనుకుంటున్నాను నేనైతే, మీ తర్వాత మీ ఇష్టం అది. అట్లా తయారు చేసుకొని చిన్నగా దాన్ని ఎవరికైతే బాగా నీడీ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ అవసరాన్ని గుర్తించి వాళ్ళకి అక్కడ మీరు పోయి ఆ సపోర్ట్ ఇచ్చినట్టయితే అసలు అది వెలకట్లేదన్నమాట. అది చాలా వెలకట్లేదు, చాలా విలువైంది కూడా అది. సో అటువంటి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఇటువంటి సలహాలు ఏదైనా ఉంటే కూడా దీన్ని ఖచ్చితంగా మీరు ముందుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరందరి భావి జీవితం, మీ యొక్క కుటుంబ జీవితం ఆయుర ఆరోగ్యాలతోని మీరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము అసలు గర్ల్స్ ఒక 20 మెంబర్స్ రారని అనుకున్నాను చెప్పాలండి. నిన్నటి వరకు కూడా అదే చెప్పాను. కానీ ఈరోజు ఇంతమందిని చూసినాక చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదేంటంటే గవర్నమెంట్ టీచర్లు కూడా ఒక యూనియన్ చేసుకొని వాళ్ళకు ఫండ్ చేసుకుంటారు. ఈ గవర్నమెంట్ టీచర్లతో బాగా తిరుగుతా కాబట్టి నాకు తెలుసు. ఎవరికి అక్కడికి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వెళ్ళి అక్కడ హెల్ప్ చేసి వాళ్ళని సపోర్ట్ ఇచ్చి ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్తారు. మరి 150 మందిగా మనం ఉన్నప్పుడు మనం ఎక్కువ ఏమీ అవసరం లేదు. 2009-10 బ్యాచ్లో అది మీకు అంగీకారం అయితే గ్రూప్లో మిమ్మల్ని అడుగుతారు, యాక్సెప్ట్ చేసి ఛాలెంజ్ ఇవ్వండి. అలాగే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా చాలా ఆర్థికంగా బలపడతారు. మీ అందరికీ ఛాలెంజ్ యాక్సెప్ట్ అయితే గ్రూప్లో రేపు కానీ ఈ వీక్లో డిస్కషన్ చేసుకొని గర్ల్స్ గ్రూప్లో Thank you.
Thank you.